హలో, వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. బాబు జగన్ గారు శ్రీకాకుళం రావద్దు రండి, వచ్చిన మీరు అందరిలాగా వెళ్ళి సీదల అప్పలరాజు గారిని వాళ్ళ కొడుకుని మామూలు ఖైదీలని జనరల్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఖైదీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పలకరిస్తామో అలా పలకరించి వెళ్ళిపోండి అని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మొత్తుకొని చెప్తున్నాడు నిన్నటి నుంచి. సభలు కానీ గ్యాదరింగ్స్ కానీ వద్దంటే వద్దు అని చెప్తున్నారు ఆయన. మీరేం చేస్తున్నారు జగన్ గారు? జగన్ గారా, జగన్మోహన్ రెడ్డి అన్న ఏమనాలో కూడా తెలియట్లేదు మాకు. కానీ మీరేం చేస్తున్నారు? ఎస్పీ మాటల్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, ఎస్పీ ఆర్డర్స్ని మీరు ఉల్లంఘిస్తున్నారు. ఆగస్టు 1వ తారీఖు ప్రధానమంత్రి వస్తున్నాడు. అక్కడ భోగాపురంలో ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని ప్రారంభించడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి ఆయన వస్తున్నారు. మాకు మీరు ఈ సమయంలో వస్తే గ్యాదరింగ్స్ పెట్టుకుంటే మేము సెక్యూరిటీ పరంగా మీకు సరి అయిన సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేము, మాకు చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు. దాంతోపాటు ఇంకొకటి ఏమని మనవి చేసుకున్నారంటే ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాంటి గుంపుతో కాకుండా మీరు కామ్గా వచ్చి జైలుకి వెళ్ళి ఆ తండ్రి కొడుకుల్ని పరామర్శించండి, మళ్ళీ మీరు కామ్గా వెళ్ళిపోండి సార్ అని అతను పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కూడా లేదు. ఈ ఆగస్టు 1 తర్వాత ఏదైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి పోని వాళ్ళని పలకరించండి, అప్పుడు మీరు బహిరంగ సభ పెట్టుకున్నా గ్యాదరింగ్స్కి వెళ్ళినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఆయన ఒక ఎస్పీ పొజిషన్లో ఉన్న మనిషి మొత్తుకుంటున్నాడండి, బతిలాడుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే ఆయన వేసిన ఆర్డర్లని మిమ్మల్ని ఒబే చేయమని బతిలాడి చెప్తున్నాడు. మీరెందుకు వింటారు? మీరు వింటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా అవుతారు? మీరు వినరు కదా, మీరు వినరు. మీ పార్టీలో ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క ఆణిముత్యం అండి. సీదల అప్పలరాజు ఒక ఆణిముత్యం, ఆయన స్పీకర్ ఎవరు తమ్మినేని సీతారాం ఒక ఆణిముత్యం, ఈయన జోగి రమేష్ అసలు కోహినూరు డైమండే. తమ్మినేని సీతారాం గారేమో బతుకున్న మనుషులు చచ్చిపోయారని చెప్పి వాళ్ళ ల్యాండ్ దొబ్బేస్తాడు. ఆయన సీదల అప్పలరాజు ఏమో అరే కళ్ళ ముందు కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆ దానయ్య కొన ఊపిరితోనో కాస్త కూస్తో బతికే ఛాన్సెస్ ఉండి కళ్ళ ముందు మనిషి కొట్టుకుంటుంటే అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సింది పోయి ఏ దెబ్బలు తగలని కొడుకుని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అతని చావుకు కారణం అయ్యాడు. దానికి తోడు ఏమని చెప్తున్నాడు ఆయన, ఆ దాన్నయ్య భార్యకి మా ఇంట్లోకి వచ్చి పని చేసుకో గప్చుప్గా, నీ జీవితం వెళ్ళిపోద్ది అని చెప్తున్నాడు. పాలు తీసుకొస్తానని రోడ్డు మీదకి వచ్చిన మనిషి చచ్చిపోతే వెళ్ళి పరామర్శించాల్సింది పోయి మీరేం మాట్లాడుతున్నారు? ఆయనేమో ఇంట్లోకి వచ్చి పని చేయమంటాడు, మీరేమంటున్నారు? 18 ఏళ్ళు చిన్న బిడ్డనా? మరి ఒళ్ళో వేసుకొని తిరక్కపోయిండ్రా? 18 సంవత్సరాల చిన్న బిడ్డ ఏదో తెలియక యాక్సిడెంట్ చేసిండా, దాన్ని హత్యగా మార్చిండ్రా, ఆడ చచ్చిపోయాడు ఆయన. అది తర్వాత జోగి రమేష్, ఆయన క్రిస్టియన్ అనే కదా, ఆయన మతం మార్చుకున్నాడనే కదా మీరు టికెట్ ఇచ్చింది. అంతేగాని చంద్రబాబు నాయుడుని అన్నాడనో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడనో కాదు కదా. ఆయన ఖచ్చితంగా క్రిస్టియానిటీని ఫాలో అవుతాడని మీకు తెలిసే మీరు టికెట్ ఇచ్చారు, అవునా? ఇప్పుడు చెప్పండి, ఈ ఆణిముత్యాలని ఏరుకొని ఇంకా రోజా గారు ఉన్నారంటే ఆమె నోటికి ఏమన్నా అదుపు ఉందా? ఆమె అయితే ఆమె పిల్లల్ని ఏమనంటే ఓ ఏడుస్తుంది. మరి మిగతా రాజకీయ నాయకుల పిల్లలు కూడా పిల్లలే కదబ్బా, ఏమో మాత్రం కనింది, మిగతా వాళ్ళందరూ తూ అంటే పడ్డారా? మిగతా వాళ్ళ పిల్లలు అట్లా కాదు కదా, వాళ్ళు కన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు అట్లా తిట్టడం? అలా పెళ్ళాలు అట్లా ఏడవరా? ఈ వీడ్చినట్లు అట్లా ఏడవరా?
చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు అసలు డైమండ్స్, అసలు డైమండ్స్ కూడా పనికి రావండి. అంతే, విలువ కట్టలేని ఒక పదార్థం. జస్ట్ లైక్ గోల్డ్, సిల్వర్ ఎట్లయితే ఖనిజాలు ఉన్నాయో అట్లా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనం ఎవరం విలువ కట్టలేని ఖనిజాలు. తెలుసా? తెలుసుకోండి. అసలు మీరు ఈ ఖనిజాలన్నిటికీ హెడ్. నెత్తి నోను కొట్టుకొని రాకరా బాబు అని చెప్తా అంటే కూడా నేనొస్తా అని పోతున్నావు. ఏమైంది ఇప్పుడు అక్కడ? గొడవ. అవునా? అంటే నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ ముగ్గురు మీద, మీ ఆణిముత్యాల మీద ఏవైతే కేసులు పెట్టి గొడవ జరుగుతుందో వాటిని సద్దు మణగదీసి ఇప్పుడు ఇంకో కొత్త గొడవ ఏదో నువ్వు వెళ్ళి అక్కడ చేస్తే, దాన్ని హైలైట్ చేస్తే ఈ 3 పక్కకి వెళ్తాయి, సైడ్ ట్రాక్ పడతాయి. ఇదే కదా ప్లాన్? అరే, పాలిటిక్స్ అంటేనే తెలియదు నాకే ఇన్ని ఆలోచనలు వస్తా అంటే మిగతా వాళ్ళకి రావా జగన్ గారు? జాగ్రత్త అండి. ఇప్పటిదాకా 11. ముందు చూద్దాం. వాళ్ళు ముత్తుకొని చెప్తున్నా. మీరు పర్యటనకి వెళ్ళారు కదండి, ఇక్కడ గుంపులతోనే వెళ్ళారు, కనిపిస్తున్నాయి టీవీ స్క్రీన్లలో. ఏదో అంటారు కదా, ఆవు ఏంది చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. మీరే పోలీస్ మాటలు వినరు, గవర్నమెంట్ ఆర్డర్స్ని ఒబే చెయ్యరు. ఇంకా మీ వాళ్ళు ఏమి మాట వింటారు? మీ పార్టీ నేతలు ఏం మాట వింటారు చెప్పండి? ఏం చెప్పాలో కూడా తెలియట్లా ఆంధ్రాలో ఉన్న ఆ రాజకీయ నాయకుల కోసం, స్పెషల్లీ ఆపోజిట్ పార్టీలో ఉన్న నాయకుల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.